కన్న తల్లిని కట్టుకున్న భార్యను కడుపున పుట్టిన బిడ్డల్ని కనికరం కూడా లేకుండా చంపేశాడు. ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయ విదారక ఘటన తిరుపతి జిల్లాలో జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 5గురు ప్రాణాలు కోల్పోయారు. ఇంతటి దారుణానికి కారణాలేంటి? అప్పులా? మానసిక బలహీనతలా? ఆ వ్యక్తి దేనికోసం ఇంతటి దారుణాన్ని కొడిగట్టాడు? లెట్స్ వాచ్. భార్య భర్త చాలా అన్యోన్యంగా ఉంటారు. వారికి 2 బిడ్డలు, ఆలనా పాలనా చూసుకునేందుకు నానమ్మ. ఆర్థిక కష్టాలు లేని జీవితం. ఏం కష్టం వచ్చిందో ఏమో అంతా ఒకేసారి చనిపోయారు. ఈ విషాద ఘటన తిరుపతి జిల్లా నారీనవనం మండలం వీకేపాలెంలో జరిగింది. వెంకటకృష్ణ పాలనకి చెందిన మోహన్ కి 13 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. మోహన్ తండ్రి రైల్వేలో పనిచేస్తూ చనిపోయాడు. దీంతో తండ్రి ఉద్యోగం వచ్చినా అతను తిరస్కరించాడు. భార్య హరిత నారీనవనంలో బ్యూటీ పార్లర్ కమ్మ టైలరింగ్ షాపు నిర్వహించేది. మోహన్ సిమెంట్ షాపు నిర్వహించేవాడు. మోహన్ తల్లి చంద్రకళకి రైల్వే శాఖ నుంచి పెన్షన్ వస్తుంది. ఇలా ఆర్థిక సమస్యలు లేని కుటుంబం వారిది. మోహన్ కి 9వ తరగతి చదివే శశాంక్, 7వ తరగతి చదివే హిమని ఉన్నారు. వారు స్థానిక ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. చీకు చింత లేని కుటుంబం మృత్యు ఒడిలోకి చేరింది. ఏప్రిల్ 22న ఉదయం 10 గంటల సమయంలో బ్యూటీ పార్లర్లో ఉన్న హరితను మోహన్ ఇంటికి తీసుకెళ్లాడు. ఆమె డ్రెస్ చున్నీతో గొంతుకు బిగించి చంపేశాడు. వేరే రూంలో 60 ఏళ్ల చంద్రకళను చీరతో గొంతు బిగించి చంపేశాడు. అనంతరం ఇంటికి తలుపులు వేసి 2 బిడ్డలు చదివే స్కూల్కి వెళ్లాడు. బంధువులు చనిపోయారని స్కూల్ యాజమాన్యానికి చెప్పి 2ని తీసుకుని వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మరోవైపు ఇంట్లో హరిత, చంద్రకళ చనిపోయి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మోహన్ కి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అతని ఫోన్ నంబర్ ట్రాక్ చేశారు. సాయంత్రం పుత్తూరు సమీపంలోని వేపగుంట రైల్వే స్టేషన్ వద్ద ట్రేస్ అవుట్ అయ్యింది. వెంటనే అక్కడికి వెళ్లిన పోలీసులు రైలు పట్టాలపై మోహన్, 2 బిడ్డలు ట్రైన్ ఢీకొని నుజ్జునుజ్జైన దృశ్యాలు కనిపించాయి. ఎగ్మోర్ టు కాచిగూడ ట్రైన్ కింద పడి 3 ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై పుత్తూరు డీఎస్పీ రవికుమార్ లోకో పైలట్ ను విచారించగా అతను హృదయం కంటతడి పెట్టించే విషయాలు వెల్లడించారు. మోహన్ రైలు పట్టాలపై తల పెట్టుకుని ఉండగా కొడుకు శశాంక్ అతన్ని కాపాడేందుకు భుజం పట్టుకుని లాగుతూ ఉన్నాడని, మోహన్ పైకి లేవలేదని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే మోహన్తో పాటు 2 చిన్నారులను కూడా ట్రైన్ ఢీకొట్టిందని పోలీసులకు తెలిపారు. స్కూల్ యూనిఫామ్ డ్రెస్లో 2 బిడ్డలు విగత జీవులుగా పడి ఉండటం రైల్వే పోలీసులను కూడా కంటతడి పెట్టించింది. మోహన్ కి సైకలాజికల్ డిజార్డర్ ఉందని, అందుకే అందర్నీ చంపి అతను కూడా ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు. అయితే మోహన్ కి ఎలాంటి చెడు అలవాట్లు లేవని, భార్యతో ఎలాంటి విభేదాలు లేవని వెల్లడించారు. అన్ని వైపుల నుంచి విచారణ చేస్తున్నామని డీఎస్పీ రవికుమార్ తెలిపారు. అందరూ చనిపోవడంతో లీడ్ దొరకడం లేదన్నారు. మోటివ్ ఏంటనేది అర్థం కావడం లేదని, లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఎన్టీవీకి తెలిపారు. భార్యని తన ఇంట్లో ఒక గదిలో హత్య చేయటము, అంటే చీర కొంగుతో మెడకు వేసి హత్య చేసినట్టు, ఇంకొక గదిలో తల్లిని కొంగుతో గొంతుకి వేసి చంపినట్టు మనకు ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. మేము సీన్ విజిట్ చేసినప్పుడు కూడా అలాగే తల ఒక రూమ్లో చనిపోయి ఉన్నారు. అయితే చుట్టుపక్కల అందరినీ విచారించినప్పుడు భార్యాభర్తలకు ఏమన్నా తగులాటు ఉన్నాయని విచారిస్తే వాళ్ళిద్దరికి మంచి సంబంధాలే ఉన్నాయి. అత్తాకోడళ్ళకు కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. అతని ప్రవర్తన పైన కూడా అతనికి ఎలాంటి చెడు అలవాట్లు కానీ ఏమి లేవు, మంచోడని చెప్తున్నారు. 2 నెలల క్రితం ఒక సిమెంట్ షాప్ కూడా పెట్టడం జరిగింది. అలాగా అతని పైన ఏమి, అంటే వాళ్ళిద్దరిని చంపడానికి ఎలాంటి కారణాలు అయితే ఇప్పటి వరకు రాలేదు. ట్రైన్ యాక్సిడెంట్లో 3 చనిపోయినట్టు కూడా తెలిసింది. మేము వెళ్ళినప్పుడు ఆ బాడీలు కూడా మేము చూడటం జరిగింది. అయితే అక్కడ స్టేషన్ మాస్టర్తో మాట్లాడితే ఈ ట్రైన్ డ్రైవరు కేవీఎస్ బాబు అనే అతను వాకీ టాకీలో పుత్తూరు వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చినట్టు చెప్పారు. అట్లే పిల్లల్ని తీసుకొని ఇతను పోయి ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్న దానికి కూడా కారణాలు కూడా ఇప్పటివరకు తెలియరాలేదు. ఏమన్నా సైకలాజికల్ డిజార్డర్ ఉండి ఏమన్నా చేసుకున్న ఆ కోణంలో కూడా మేము దర్యాప్తు చేస్తున్నాం. పుత్తూరు మార్చరీలో ఉన్న మృతదేహాలను చూసి హరిత, మోహన్ బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మోహన్ కి ఎలాంటి ఇబ్బందులు లేవని హరిత బావ కృష్ణ తెలిపారు. ఇటీవల హరిత 2 సార్లు ఫోన్ చేసి 10 లక్షలు ఒకసారి, 18 లక్షలు మరోసారి అప్పడిగిందని, ఇచ్చిన వారంలోపు తిరిగి చెల్లించిందని వివరించారు.
జాతరకు వస్తామని ఫోన్ చేశారని, ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని కన్నీటి పర్యంతమయ్యారు. ఏం జరిగింది, ఎందుకు చనిపోయినాడు, ఇదేమన్నా వెనకలు ఇంకేమన్నా బ్యాక్గ్రౌండ్ ఉందా అంటే, బ్యాక్గ్రౌండ్ అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ అప్పులు చేసుకున్నామని, ఆన్లైన్ గేమ్లని అవి ఏదన్నా ఆ సెల్ ఫోన్లో చూసి అవన్నీ చేశాడా, అది చూసి ఇంకొకరు దయచేసి ఇంకొక కుటుంబంలో ఇట్లాంటివి జరగకుండా చూడండి. హెల్త్ ఇష్యూ అనేది ఉన్నింది, అది అబ్డామిల్ పెయిన్ అని దాన్ని హాస్పిటల్ తీసుకెళ్ళాం, చూపించాం, అది రికవర్ అయిపోయింది. అతను నాకు తెలిసి సైకలాజికల్గా కూడా ఎటువంటి అన్ఫిట్ లేడు, సైకలాజికల్గా కూడా అతను బాగున్నాడు, ఫిట్గానే ఉన్నాడు. మాతో మాట్లాడడం కానీ ప్రతి ఒక్కటి కూడా చెప్పడం చేయడం అంతా బాగానే ఉంది. ఎక్కడ కూడా ఏమి డిఫాల్ట్ అనేది అతని పక్క నుంచి. మోహన్ ఫోన్ చెక్ చేస్తే ఈ 5 మరణాలకు సమాధానం దొరికే అవకాశం ఉందంటున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ ఏమైనా మోహన్ అలవాటు పడ్డాడా అని అనుమానం కలుగుతుందంటున్నారు పోలీసులు. అయితే మోహన్ కుటుంబాన్ని చంపేసే అంత క్రూరుడు కాదని బంధువులు చెబుతున్నారు. మొత్తంగా తిరుపతి జిల్లాలో జరిగిన ఈ మిస్టరీ మరణాలను ఛేదించేందుకు పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.